పిల్లల్ని హాస్టల్లో దింపేసి వచ్చేస్తాను. అలాగే. బాయ్ మమ్మీ. బాయ్ మమ్మీ. బాయ్. అంటే మీరేనా? అవును. పదా స్టేషన్కి వెళ్దాం. ఎందుకు? ఏంటి చెప్తే కానీ రావా? మర్యాదగా మాట్లాడండి. మర్యాద? నీకు మర్యాద? ఎందుకే కాలే? నిన్ను బ్రదర్ కేసు కింద అరెస్ట్ చేస్తున్నాను. నేను బ్రోతల్నా? ఈ మధ్య మిమ్మల్ని వేరే పేరుతో పిలుస్తున్నారా? ఏం జరిగింది? శాంతి గారిని బ్రోతల్ కేసు కింద అరెస్ట్ చేశారు. నిన్ను అరెస్ట్ చేసింది ఎవరు? నేనే. ఏ కేసు మీద అరెస్ట్ చేశావు? బ్రోతల్ కేసు కింద. డ్యూటీలో ఉన్న అసలు మీద చేంజెస్ కూడా ఏమవుతుందో తెలుసా? నేను కొట్టిన తర్వాత ఏం జరుగుతుందో నీకు తెలిస్తే కదా. ఎవరా ఇచ్చింది రిపోర్టు? ఎవరైనా సార్? మీ ఫాదర్ సార్. ఏమైనా బ్రోతల్ని అరెస్ట్ చేయించింది? లుక్ ఇంటు మై ఐస్ అండ్ టెల్ మీ, ఇస్ యు ప్రాస్టిట్యూట్? నైట్ టైం సందులో తిరగడం అలవాటేగా నీకు? అలాంటి చోట అక్కడ నీ అమ్మాయి తగిలిందా? ఏ తప్పుడు మనిషివి, నువ్వే తప్పు చేసావంటే ఎంత ఫీల్ అవుతున్నావే? ఏ తప్పు చేయని అమ్మాయి ఎంత ఫీల్ అవ్వాలి? ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? తెలుసు. ప్యాంటు షర్టు వేసుకున్న 100 నోటుతో మాట్లాడుతున్నాను. పెళ్ళం తప్ప ప్రతి ఆడదాన్ని లూజ్ క్యారెక్టర్ అనుకున్న క్యారెక్టర్లెస్ మనిషితో మాట్లాడుతున్నాను. మిస్టర్ కృష్ణ ప్రసాద్, డబ్బుతో కుక్కలను కొనొచ్చు, కానీ విశ్వాసాన్ని కొనలేవు. డబ్బుతో పోలీసులను కొనొచ్చు, కానీ వాళ్ళని కొట్టే నాలాంటి వాళ్ళని కొనలేవు. ఈ అమ్మాయి నా దగ్గర నుంచి వేరు చేయాలంటే ఇలా బ్రోతల్ని అరెస్ట్ చేసి చీప్ డ్రాపాలాడకు. నన్ను చంపు. ఎస్, చావు ఒక్కటే అమ్మాయి నా దగ్గర నుంచి దూరం చేయగలదు. చూడు, కొడుకుని ప్రేమతో ఇంటికి తెప్పించడానికి ప్రయత్నించు. అంతేగాని ఇలా ట్రై చేస్తే నువ్వు చచ్చాక తల కోరి పెట్టడానికి శ్మశానాన్ని కూడా రా. ప్రశాంతి. బాబు వచ్చేసేపు అయింది. ఇప్పుడే వచ్చానమ్మా. పద భోంచేదు గాని. లేదమ్మా, అర్జెంటుగా వెళ్ళాలి. ఏ నా చేతి వంట తినకూడదా? అది కదమ్మా, చిన్న పని ఉంది, వస్తాను. ఎప్పటికన్నా వస్తావన్న ఆస్తోనే బతుకుతున్నాన్రా. శాంతి, ప్లీజ్ ప్లీజ్ ట్రై టు కంట్రోల్ యువర్. తనని చూసి భయపడిన వాళ్ళంటే ఈ సొసైటీకి భయం, అందుకే ఇలా టార్చర్ చేస్తుంది. నింద వేసేవాడికి కూడా స్టాండర్డ్ ఉండాలి శాంతి. రాముడు తిట్టాడిని సీత బాధపడటంలో అర్థం ఉంది, కానీ రావణుడు తిట్టాడిని ఏడవడంలో రీజన్ లేదు. ఎందుకంటే కొందరికి ద్వేషించడం తప్ప ప్రేమించడం రాదు. శాంతి, తప్పు చేసిన వాళ్ళు ఏడవచ్చు, కానీ తప్పుని ఎదుర్కొనే వాళ్ళు ఏడవకూడదు. నిజం కార్చే కన్నీళ్ళ అబద్ధానికి అమృతంతో సమానం. నా ఇల్లు, నా వాళ్ళు కన్నీళ్లకి ఓటమికి దూరంగా ఉండాలనుకుంటున్నాను. నువ్వేడ్చి నన్ను ఓడించుకో ప్లీజ్. ఏమిటి ఇదంతా? నీ అడ్రస్ అడిగితే కాలనీ మొత్తం అంటురోగం చూసినట్టు చూస్తున్నారు. పోలీసులు వచ్చి నేను అరెస్ట్ చేశారట. ఎందుకని? మీ మామగారే నువ్వు బ్రోతలని కేసు పెట్టారట. అసలేం జరిగిందే? పూజ చెయ్యందే పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకొని ఇంట్లో పుట్టిన నిన్ను పతితాని ఎందుకంటున్నారు? చెప్పు శాంతి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.